హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనము టెట్ తెలంగాణ గాని, ఏపీ గాని రెండింటికి ఉపయోగపడిద్దండి ఇది. ఇంగ్లీష్ గ్రామర్ మీద 50 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం రండి. ఐడెంటిఫై ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద బ్రేవరీ ఆఫ్ ద సోల్జర్స్ సేవ్డ్ ద విలేజ్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏదో కనుక్కోమన్నాడు. సోల్జర్స్, బ్రేవరీ, సేవ్డ్ విలేజ్. ఆన్సరు బ్రేవరీ. బ్రేవరీ అనేది ధైర్యం, కంటికి కనిపించని తాకలేని ఒక గుణాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్, భావవాచక నామవాచకము. ఫిల్ ద బ్లాంక్. బిట్వీన్ యూ అండ్ డాష్ ఐ డోంట్ ట్రస్ట్ హిజ్ వర్డ్స్. ఐ, మీ, మైసెల్ఫ్, మైన్. ఆన్సర్ మీ. బిట్వీన్ అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత ఎల్లప్పుడూ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ మీ, అజ్, హిమ్, హర్ రావాలి కాబట్టి మీ అనేది సరైనది. బిట్వీన్ యూ అండ్ మీ, యూ అండ్ మీ. Fill in the blank. This is the doctor dash treated my grandfather. Which, whom, whose, who. This is the doctor who. ఆన్సర్ who. వ్యక్తులను సూచించేటప్పుడు సబ్జెక్ట్ స్థానంలో రిలేటివ్ ప్రొనౌన్ గా whoను వాడతాము. దిస్ ఈస్ ద డాక్టర్ హూ ట్రీటెడ్ మై గ్రాండ్ ఫాదర్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అండర్లైన్డ్ యాడ్జెక్టివ్. there is little hope of his recovery. Adjective of quality, adjective of quantity, adjective of noun, demonstrative adjective. Answer adjective of quantity. లిటిల్ అనే పదం పరిమాణాన్ని, ఎంత అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది adjective of quantity. Adjective డిగ్రీ మీద. చూస్ ద కరెక్ట్ పాజిటివ్ డిగ్రీ ఫర్ ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్. పాజిటివ్ డిగ్రీ. No other metal is as useful as iron. Iron is as useful as any other metal. Very few metals are as useful as iron. Iron is more useful than any other metal. Answer no other metal is as useful as iron. Answer A anamata. No other metal is as useful as iron. The most useful అనేది సూపర్లేటివ్ డిగ్రీ. దీనికి పాజిటివ్ డిగ్రీ no other metal is as useful as iron అవుతుంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వెర్బ్ అండర్లైన్డ్. ద బాయ్ ఈజ్ స్లీపింగ్ సౌండ్లీ. ద బాయ్ ఈజ్ స్లీపింగ్ సౌండ్లీ. ఇక్కడ వెర్బ్ ఏంటిది అని అడుగుతున్నాడు. ట్రాన్సియేటివ్ వెర్బు, ఇంట్రాన్సియేటివ్ వెర్బు, యాక్సిలరీ వెర్బు, మోడల్ వెర్బు. ఆన్సర్ ఇంట్రాన్సివ్ వెర్బు. స్లీపింగ్ అనే క్రియ ఆబ్జెక్ట్ కర్మ లేని క్రియలను ఇంట్రాన్సిటివ్ అకర్మక క్రియలు అని అంటారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ టు ద ఎక్స్ప్రెస్ ఏ పొలైట్ రిక్వెస్ట్. డాష్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. మస్ట్, షుడ్, వుడ్, మే. ఆన్సర్ వుడ్. ఇతరులను మర్యాదగా అడగటానికి వుడ్ లేదా కుడ్ ను ఉపయోగిస్తారు. వుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ లేదా కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని. ఐడెంటిఫై ద యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద సెంటెన్స్. He seldom visits his native village. He seldom visits his native village. Visits native, seldom village. Answer C seldom. Seldom అంటే అప్పుడప్పుడు, అరుదుగా అని అర్థం. ఎంత పని అనేది ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో తెలుపుతుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ఓల్డ్ మ్యాన్ డైడ్ డాష్ కలరా. విత్ కలరా, ఆఫ్ కలరా, బై కలరా, ఫ్రమ్ కలరా. ఆన్సర్ బి ఆఫ్. ఏదైనా వ్యాధి వల్ల మరణిస్తే డైడ్ ఆఫ్ అని, ఆకలి లేదా అలసట వలన అయితే డైడ్ ఫ్రమ్ అని అంటారు. కలరా వ్యాధి కాబట్టి ఆఫ్ అని చెప్పాము ఇక్కడ. ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ డాష్ 2015. ఫర్, సిన్స్, ఫ్రమ్, ఇన్. 2015 అనేది ఖచ్చితంగా చెప్తున్నాడు కాబట్టి నాకు తెలిసి సిన్స్ అయింది. సిన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఖచ్చితమైన సమయాన్ని సూచించడానికి సిన్స్ ని వాడతాము. స్కేర్స్లీ హ్యాడ్ హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ డాష్ ద ట్రైన్ లెఫ్ట్. చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ అన్నాడు. స్కేర్స్లీ హ్యాడ్ హీ అరైవ్డ్ ద స్టేషన్ డాష్ ద ట్రైన్ లెఫ్ట్. దెన్, వెన్, బట్. ఆన్సర్ సి వెన్. స్కేర్స్లీ లేదా హార్డ్లీలతో కూడిన వాక్యాలలో కోరిలేటివ్ కంజంక్షన్ గా వెన్ మాత్రమే వాడాలి.
నో సూనర్ కి మాత్రం ధ్యాన్ వస్తుందంట. ఫిల్ ఇన్ ద బ్లాంక్. కాపర్ ఈజ్ డాష్ ఏ యూస్ఫుల్ మెటల్. ఆన్సర్ కాపర్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్ అని చెప్పుకున్నాం నిన్న. ఎందుకంటే యూస్ఫుల్ అనే పదము యు అనే హల్లుతో మొదలైంది కాబట్టి అక్కడ ఏ వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ ఈజ్ డాష్ ఎమ్మెల్యే ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. ఏ యాన్ ద నో ఆర్టికల్. ఆన్సర్ బి యాన్. ఎంఎల్ఏ ఎం అనేది అచ్చు శబ్దంతో మొదలైంది. య అ అనే అచ్చుతో మొదలైంది కాబట్టి యాన్ వాడాం మనం ఇక్కడ. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ఎర్త్ డాష్ అరౌండ్ ద సన్. రివాల్వ్స్ ఈజ్ రివాల్వింగ్ రివాల్వ్డ్. ఆన్సర్ ద ఎర్త్ రివాల్వ్స్. నిత్య సత్యాలను ఎల్లప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. సబ్జెక్టు ద ఎర్త్ ఏకవచనం కాబట్టి వెర్బ్ కు ఎస్ చేరింది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ డాష్ మై హోంవర్క్ జస్ట్ నౌ. ఫినిష్డ్, హ్యాడ్ ఫినిష్డ్, యామ్ ఫినిషింగ్. ఆన్సర్ హ్యావ్ ఫినిష్డ్. జస్ట్ నౌ, ఆల్రెడీ, ఎట్ వంటి పదాలు వచ్చినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 లో ఉండాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. వైల్ ఐ డాష్ టు మ్యూజిక్ ద డోర్ బెల్ ర్యాంగ్. లిజన్డ్, వాజ్ లిజనింగ్, యామ్ లిజనింగ్, హ్యాడ్ లిజనింగ్. ఆన్సర్ వాజ్ లిజనింగ్. గత అంశాలలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మరొక పని జరిగితే వైల్ ఉన్న క్లాజ్ పాస్ట్ కంటిన్యూస్ లో ఉండాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ట్రైన్ డాష్ బిఫోర్ వి రీచ్డ్ ద స్టేషన్. లెఫ్ట్, హ్యాజ్ లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్, వాజ్ లివింగ్. ఆన్సర్ హ్యాడ్ లెఫ్ట్. గతంలో 2 పనులు జరిగి ఉంటే మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ లోను చెప్పాలి. ఇక్కడ రైలు ముందే వెళ్ళిపోయింది. మొదట జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలన్నమాట. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ద బాయ్ బ్రోక్ ద విండో. ద విండో వాజ్ బ్రోకెన్ బై ద బాయ్. ద విండో వాజ్ బ్రోకెన్ బై ద బాయ్. ద విండో హ్యాడ్ ఫస్ట్ది ద విండో ఈజ్ బ్రోకెన్ బై ద బాయ్. రెండోది ద విండో వాజ్ బ్రోకెన్ బై ద బాయ్. మూడోది ద విండో హ్యాడ్ బ్రోకెన్ బై ద బాయ్. నాలుగోది ద విండో బ్రోకెన్ బై ద బాయ్. ఆన్సర్ వచ్చేసి ద విండో వాజ్ బ్రోకెన్ బై ద బాయ్. ఇచ్చిన వాక్యం సింపుల్ పాస్ట్ లో ఉంది. దీని ప్యాసివ్ రూపం సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి వాజ్ బ్రోకెన్ అనేది వస్తుంది. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. హూ థాట్ యు ఇంగ్లీష్. బై హూమ్ యు వర్ థాట్ ఇంగ్లీష్. బై హూమ్ వర్ యు థాట్ ఇంగ్లీష్. హూ వాజ్ థాట్ ఇంగ్లీష్ బై యు. ఇంగ్లీష్ వాజ్ థాట్ బై హూమ్. ఆన్సర్ బై హూమ్ వర్ యు థాట్ ఇంగ్లీష్. ఆప్షన్ బి బై హూమ్ వర్ యు థాట్ ఇంగ్లీష్. హూతో ప్రారంభమయ్యే ప్రశ్నార్థక వాక్యాలు ప్యాసివ్ వాయిస్ లో బై హూమ్ గా మారతాయి. ఆ తర్వాత సహాయక క్రియ వర్రు ప్లస్ సబ్జెక్ట్ యు రాయాలి. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. రవి సెడ్ ఐ ఆమ్ రైటింగ్ యాన్ ఎగ్జామ్ నౌ. రవి సెడ్ దట్ హీ ఈజ్ రైటింగ్ యాన్ ఎగ్జామ్ నౌ. రవి సెడ్ దట్ హీ వాజ్ రైటింగ్ యాన్ ఎగ్జామ్ దెన్. రవి సెడ్ దట్ ఐ వాజ్ writing an exam then. Ravi said that he had been writing an exam then. Answer చూడండి బి. Ravi said that he was writing an exam then. రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ లో వాజ్ రైటింగ్ గా మారుతుంది. ఐ అనేది హీ గాను, నవ్ అనేది దెన్ గాను మారింది. చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ద డాక్టర్ సెడ్ టు ద పేషెంట్ take this medicine regularly. The doctor said to the patient, take this medicine regularly. The doctor advised the patient to take the medicine regularly. The doctor told the patient to take this medicine regularly. The doctor ordered the patient that take the medicine regularly. The doctor suggested the patient for taking medicine regularly. Answer A. The doctor అడ్వైజ్ చేస్తున్నాడు డాక్టర్. ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్ టు టేక్ ద మెడిసిన్ రెగ్యులర్లీ. డాక్టర్ చెప్పేది సలహా అడ్వైజ్ కాబట్టి అడ్వైజ్డ్ రాయాలి. ఇంపెరిటివ్ వాక్యాలను కలిపేటప్పుడు కంజంక్షన్ టు వాడాలి. దిస్ కాస్త దట్ గా మారింది. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షీ రేర్లీ గోస్ టు సినిమా. డజంట్ షీ, డజ్ షీ, ఈజెంట్ షీ, ఈజ్ షీ. ఆన్సర్ డజ్ షీ. రేర్లీ అనేది నెగిటివ్ అర్థాన్ని ఇచ్చే పదం. వాక్యం నెగిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ గా ఉండాలి కాబట్టి డజ్ షీ అయింది. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్.
let us go for a walk. Don't we, shall we, can we, shouldn't we? Answer, shall we. లెట్స్ లేదా లెటర్స్ తో ప్రారంభమయ్యే వాక్యాలు ఎప్పుడు షల్ వి అనే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. లెట్స్ లేదా లెటర్స్ తో ప్రారంభమయ్యే వాక్యాలకు ఎల్లప్పుడూ షల్ వి అనే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఐ ఆమ్ రైట్, యామ్ నాట్ ఐ, ఆరెంట్ ఐ, డోంట్ ఐ, ఈజెంట్ ఐ. ఆన్సర్ ఆరెంట్ ఐ. ఐ ఆమ్ తో పాజిటివ్ వాక్యాన్ని క్వశ్చన్ ట్యాగ్ ఎల్లప్పుడు ఆరెంట్ ఐ అవుతుంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. అలాస్, హీ లాస్ హిజ్ గోల్డ్ వాచ్. అసెప్టివ్, ఇంపెరిటివ్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లామేటరీ. ఆన్సర్ ఎక్స్క్లామేటరీ. బాధపడుతున్నాడు అతను. ఆశ్చర్యం గాని బాధ గాని వ్యక్తపరిస్తే మనం ఏ గుర్తు పెట్టాలని ఏంటంటే అది ఎక్స్క్లామేటరీ. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఆన్సర్ సింపుల్ సెంటెన్స్. ఈ వాక్యం ఒకే ఒక మెయిన్ క్లాజ్ మరియు ఒక ఫ్రేజ్ ఉన్నాయి. మెయిన్ క్లాజ్ ఏమో హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, ఫ్రేజ్ ఏమో ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. కన్వర్ట్ ఇన్ టు ద ఫాలోయింగ్ కాంపౌండ్ సెంటెన్స్. థాట్ హీ వాజ్ రిచ్, హీ వాజ్ అన్హ్యాపీ. హీ వాజ్ రిచ్ బట్ హీ వాజ్ అన్హ్యాపీ. Being rich he was unhappy. He was rich because he was unhappy. He was rich so that he was unhappy. Answer, he was rich but he was unhappy. A. But అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. రెండు సమాన ప్రాధాన్యత గల వాక్యాలను బట్ తో కలిపితే అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. Fill in the blank. If it is rains, the match postponed. Would be, will be, was be, had be. Answer, will be. ఇది టైప్ 1 కండిషనల్. ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే మెయిన్ క్లాజ్ విల్ ప్లస్ v1 ప్లస్ v1 బి వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇఫ్ ఐ డాష్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఐ యామ్, వాజ్, వర్, హ్యాడ్ బీన్. ఆన్సర్ వర్. ఇది టైప్ 2 కండిషనల్. అసాధ్యమైన ఊహలను చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఏదైనప్పటికీ వర్ మాత్రమే వాడాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ వెల్ యూ డాష్ ద ఎగ్జామ్. విల్ పాస్, వుడ్ పాస్, వుడ్ హ్యావ్ పాస్డ్, హ్యాడ్ పాస్డ్. ఆన్సర్ వుడ్ హ్యావ్ పాస్డ్. టైప్ 3 కండిషనల్. ఇఫ్ క్లాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటే మెయిన్ క్లాజ్ లో వుడ్ హ్యావ్ ప్లస్ v3 రాయాలి. నైదర్ ద టీచర్ ఆర్ నార్ ద స్టూడెంట్స్ డాష్ ప్రెజెంట్ ఎస్టర్డే. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ డాష్ ప్రెజెంట్ ఎస్టర్డే. వాజ్, వర్, ఈజ్, ఆర్. ఆన్సర్ వర్. నైదర్ నార్ వచ్చినప్పుడు క్రియ ఎల్లప్పుడూ దాని దగ్గరగా ఉన్న రెండవ సబ్జెక్ట్ ప్రకారం. ఇక్కడ స్టూడెంట్స్ బహువచనం మరియు ఎస్టర్డే గతం కాబట్టి వర్ వచ్చింది. బ్రెడ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. బ్రెడ్ అండ్ బటర్ డాష్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఈజ్. బ్రెడ్ బటర్ అనేది రెండు వేరు వస్తువులు అయినప్పటికీ ఒకే ఆహార పదార్థంగా భావిస్తాం కాబట్టి ఇది ఏకవచనం కాబట్టి ఈజ్ వాడాలి. ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ డాష్ వెరీ హై దిస్ ఇయర్. ఆరు, ఈజ్, వర్, హ్యావ్. ఆన్సర్ ఈజ్. ద పర్సెంటేజ్ ఆఫ్ తో వాక్యం మొదలైతే వచ్చే క్రియ ఎల్లప్పుడూ ఏకవచనంలో ఉండాలి కాబట్టి ఈజ్ సరైనది. ఐడెంటిఫై ద అండర్లైన్ పార్ట్. షీ కేమ్ టు సీ మై లయింగ్ మదర్. జెరండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇన్ఫినేటివ్ బేర్ ఇన్ఫినేటివ్. ఆన్సర్ ఇన్ఫినేటివ్. 2 ప్లస్ v1 రూపాన్ని ఇంగ్లీష్ గ్రామర్ లో ఇన్ఫినేటివ్ అని పిలుస్తారు. ఐడెంటిఫై ద అండర్లైన్ పార్ట్. వాకింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్. పార్టిసిపేట్ జెరండ్ ఇన్ఫినేటివ్ వెర్బ్. ఇక్కడ అండర్లైన్ చేయలేదు కదా. ఆన్సర్ బి జెరండ్. అంటే v1 ప్లస్ ఇంగ్ రూపంలో ఉండే ఒక వాక్యంలో v1 ప్లస్ ఇంగ్ రూపం లాగా పనిచేస్తే దాన్ని జెరండ్ వెర్బల్ నౌన్ అని అంటారు. చూస్ ద కరెక్ట్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. హీ ఈజ్ సీనియర్ దాన్ మీ బై 2 years. హీ ఈజ్ సీనియర్ టు మీ బై 2 years. హీ ఈజ్ సీనియర్ మోర్ దాన్ మీ బై 2 years. హీ ఈజ్ మోర్ సీనియర్ టు మీ బై 2 years. ఆన్సర్ హీ ఈజ్ సీనియర్ టు మీ by 2 years. Answer option B. He is senior to me by 2 years. Senior, junior, superior,
ఇన్ఫీరియర్, ప్రిఫర్ వంటి పదాల తర్వాత దాన్ రాకూడదు. కేవలం టు అనే ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ద సిన్సియర్స్ ఆఫ్ the sceneries of Kashmir are beautiful. The scenery of Kashmir is beautiful. The sceneries of Kashmir is beautiful. The scenery of Kashmir are beautiful. Answer B. The scenery of Kashmir is beautiful. సీనరీ అనే పదానికి బహువచనం లేదు. ఇది ఎల్లప్పుడూ ఏకవచనంగా ఉంటూ ఏకవచన క్రియని తీసుకుంటుంది. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. వన్ మస్ట్ కీప్ వన్స్ ప్రామిసెస్. వన్స్ ప్రామిసెస్ మస్ట్ బి కెప్ట్ బై వన్. ప్రామిస్ మస్ట్ బి కెప్ట్. ప్రామిస్ మస్ట్ కీప్. ప్రామిసెస్ షుడ్ బి కెప్ట్ టు సమ్ వన్. ఆన్సర్ ప్రామిస్ మస్ట్ బి కెప్ట్. ప్రామిసెస్ మస్ట్ బి కెప్ట్. వన్, సమ్ వన్, పీపుల్ వంటి జనరల్ సబ్జెక్టులు ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ లో వాటిని బై తర్వాత రాయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రామిసెస్ మస్ట్ బి కెప్ట్ సరిపోతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద టీచర్ మేడ్ ద స్టూడెంట్స్ డాష్ ద హోంవర్క్. రైట్, టు రైట్, రైటింగ్, రిటన్. ఆన్సర్ రైట్. మేడ్ అనేది కాజిటివ్ వెర్బ్. మేక్ తర్వాత వచ్చే క్రియ. బేర్ ఇన్ఫినిటివ్ V1 రూపంలో ఉండాలి కాబట్టి రైట్ వస్తుంది. Fill in the blank. He was ill. He could not attend the class. He was ill, but because, therefore, although. Answer therefore. అతనికి ఆరోగ్యం బాగలేదు, అందువల్ల therefore, అందువల్ల క్లాస్కు రాలేకపోయాడు అనే కారణ ఫలిత సంబంధాన్ని తెలుపుటకు therefore వాడతాము. The captain as well as his team members dash praised. Were, was, are, have been. Answer was. యాజ్ వెల్ యాజ్, అలాంగ్ విత్, టుగెదర్ విత్ లతో సబ్జెక్టు కలిసినప్పుడు క్రియ మొదటి సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఇక్కడ ద క్యాప్టెన్ ఏకవచనం కాబట్టి వాజ్ వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజల్ వెర్బ్ కాల్ ఆఫ్? టు పోస్ట్ పోన్, టు క్యాన్సిల్, టు ఇన్వైట్, టు షట్. ఆన్సర్ టు క్యాన్సిల్. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అని అర్థం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం? వన్స్ in a blue moon, very frequently, very rarely, at night time, full moon day. Answer very rarely. Once in a blue moon అంటే చాలా అరుదుగా జరిగే విషయం అనే అర్థం. Fill in the blank. He succeed dash hard work by dint of, instead of, in spite of, on account of. Answer by dint of. By dint of అంటే ద్వారా, బలం వల్ల అని అర్థం. కష్టపడటం ద్వారా అతను విజయం సాధించాడు. Fill in the blank. Do you have dash money with you? Some, any, many, few. Answer any. ప్రశ్నార్థకం మరియు ప్రతికూల వాక్యాల్లో సాధారణంగా any ఉపయోగిస్తాము. ఐడెంటిఫై ద అండర్లైన్డ్ క్లాజ్. I know that he is honest. Adjective క్లాజు, adverb క్లాజు, నౌన్ క్లాజు, రిలేటివ్ క్లాజు. ఆన్సర్ నౌన్ క్లాజ్. I know ఏం తెలుసు అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చిన పూర్తి క్లాజు ఒక నౌన్ లా పనిచేస్తుంది కాబట్టి ఇది నౌన్ క్లాజ్. Choose the correct question from the statement. She goes to school by bus. How she goes to school? How does she go to school? How do she go to school? How is she going to school? Answer how does she go to school? B. How does she go to school? Goes అనేది సింపుల్ ప్రెజెంట్. ప్రశ్న తయారు చేసినప్పుడు షీకి డస్ సహాయక క్రియగా వాడాలి. WH వర్డ్ ప్లస్ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది వాక్య నిర్మాణం. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద adjectives. A beautiful small round black plastic table. A black small round plastic beautiful table. A plastic round small black beautiful table. A small beautiful black round plastic table. Answer A. A beautiful small round black plastic table. ఇంగ్లీష్లో విశేషణాల క్రమం ఫస్ట్ ఒపీనియన్ బ్యూటిఫుల్, తర్వాత సైజు, తర్వాత షేప్, తర్వాత కలరు, తర్వాత మెటీరియల్. ఇది ఇంపార్టెంట్ చూడండి. ఈ బిట్ కొంచెం ఒక నిమిషం ఆగి చూసుకోండి. ఆర్డర్ అంట ఒపీనియను, సైజు, షేపు, కలరు, మెటీరియల్ అంట. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద క్యామెల్ ఇస్ ద షిప్ ఆఫ్ డెజర్ట్. సింపుల్, మెటాఫరు, పర్సోనిఫికేషను, హైపర్బోలా. ఆన్సర్ మెటాఫర్.
యాజ్ లేదా లైక్ వాడకుండా ప్రత్యక్షంగా ఒక వస్తువు ఇంకొక దాంతో పోల్చడం మెటాఫర్ రూపకలంకారం అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ పంక్చుయేటెడ్? వేర్ ఆర్ యూ గోయింగ్ ఆస్క్డ్ ప్రసాద్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఆస్క్డ్ ప్రసాద్. ఈ పంక్చుయేషన్ మార్క్స్ చూడాలి. ఆన్సర్ బి. వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. ఆస్క్డ్ ప్రసాద్. డైరెక్ట్ స్పీచ్ లో ప్రశ్నార్థక వాక్యం కొటేషన్ మార్కులలో ఉండి ప్రశ్న గుర్తు కలిగి ఉండాలి. అలాగే ప్రసాద్ అనేది ప్రొనౌన్, అదే ప్రాపర్ నౌన్ కాబట్టి పి క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఇవి ఇంగ్లీషు టెట్లు తెలంగాణ కానీ ఏపీ కానీ ఇద్దరికీ ఉపయోగపడతాయండి. ఇంగ్లీష్ గ్రామర్ మీద 50 బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.